వరంగల్ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు భక్తులు. ఇక వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వరంగల్లోని భద్రకాళి దేవాలయం, రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ సంతోషిమాత దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న దానిపై సంతోషిమాత టెంపుల్ అర్చకులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం రోజుకి భక్తులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆలయాలలో ఇటు భద్రకాళి టెంపుల్, సంతోషిమాత టెంపుల్, పద్మాక్షి టెంపుల్లో ఇటు భక్తులు కిక్కిరిసిపోయింది నేపథ్యం కనిపిస్తుంది. ఇటు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అనేక ప్రత్యేక పూజలు, వ్రతాలు అయితే నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం మనం హంటర్ రోడ్ లో ఉన్నటువంటి సంతోషిమాత టెంపుల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇటు ప్రధాన అర్చకులతో మాట్లాడడం. చెప్పండి గారు, ఈ రోజు గల ప్రత్యేకత ఏంటి? వరంగల్ అనగానే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సంతోషిమాత టెంపుల్ గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు? ఈ రోజు శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం, 3వ శుక్రవారం వరంగల్లోని సంతోషిమాత ఆలయంలో శ్రీమద్ దారా రాజవి గారు, మా నాన్నమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి గుడిలో ఈ రోజు ఉదయం అమ్మవారికి 5 గంటలకి అభిషేకం చేసి 5:30 నుండి అమ్మవారికి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన రోజు. కోరిన కోరికలు తీర్చే తల్లి సంతోషి మాత, ఓరగల్లు మాత అన్నగానే అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఏంటంటే నమ్మకం, అమ్మవారు మాట్లాడే దేవత అని చెప్పి అది ప్రతి ఒక్క భక్తులు కూడా భావిస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఏ బాధ ఉన్నా కూడా వచ్చి అమ్మవారికి మొక్కుతే ఆ యొక్క బాధ అనేది తీర్థాన్ని ఒక గట్టి నమ్మకం అందరికీ. మా నాన్నమ్మ గారు చెప్పేది అందరికీ. అదే విధంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి అందరు దండం పెట్టి వాళ్ళ యొక్క బాధలు కూడా చెప్పుకుంటారు. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు అమ్మవారు దేవాలయంలో దర్శనం చేసుకుని ఇంట్లో కలశం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటారు. అలాగే ఈ రోజు మన గుడిలో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు సుమారు 20 నుండి 30 వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సుమారు 4 కింటాల బియ్యంతో అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులకి గమనిక, భక్తుల మనవి, రేపు రాఖీ పౌర్ణమి అనగా సంతోషిమాత అమ్మవారి యొక్క జన్మదినం. రేపు సంతోషిమాత అమ్మవారి యొక్క పుట్టినరోజు. రేపు అమ్మవారికి సహస్ర అంటే 1000 రూపాయలతో కనకాభిషేకం చేయబడను. అలాగే అమ్మవారికి 1,00,000 రాఖీలతో అలంకరణ చేసే ఒక రాఖీలు కూడా ప్రతి ఒక్క భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క రక్షాబంధంగా భావించి ఆ యొక్క రాఖీలు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క రక్షాబంధంగా భావించి రాఖీలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు అధికంగా వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు కూడా యథావిధిగా అంటే ఎవరికి కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా 3 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి అర్చన అనే ఒక లైన్, ఒకటి ధర్మ దర్శనం, ఒకటి తర్వాత స్పెషల్ దర్శనం అని చెప్పి మాకు అంటే రెగ్యులర్ గా వచ్చే భక్తులు ఉంటారు. వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ యొక్క ఈ సేవ చేసే వాళ్ళని ఒక 50 మంది సేవ చేసే వాళ్ళని పెట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా వ్రతాలు? అంటే మన దగ్గర ఫస్ట్ గత 40 సంవత్సరాల నుండి అమ్మవారు అంటే సంతోషిమాత అంటే బయట గుళ్ళలో ఇట్లా కూర్చోబెట్టి పూజ లాగా ఉండదు. మనకు ఒకటే కలశం ఉంటుంది అమ్మవారి పక్కన. ఆ యొక్క కలశానికి పూజ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కలశం కూడా అందరు దండం పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అయ్యగారు చెప్తున్న విషయం, ఉదయం 4 గంటల నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ప్రత్యేక ఏర్పాట్లు, వ్రతాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఉదయం 4 గంటలకు మొదలైంది, ఇప్పటికీ రద్దీ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు అయితే ఈ భక్తుల రద్దీ ఉండే పరిస్థితి అనేక ఏర్పాట్లు కూడా చేశామంటూ ఇటు పూజలు చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. పూజలు అయితే మొదలయ్యాయని చెప్పచ్చు. ఇటు వరంగల్ భద్రకాళి టెంపుల్, అదేవిధంగా రాజరాజేశ్వరి టెంపుల్, పద్మాక్షి టెంపుల్, అదేవిధంగా సంతోషిమాత టెంపుల్ భక్తులు అధికంగా వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్.